కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ ముందు వాళ్ళందరికీ వాళ్ళు ఎప్పుడైతే స్ట్రైక్లు చేస్తున్నప్పుడు పోయి లేకుంటే వేరే ప్రతి మీటింగ్లలో వరంగల్ సభలో అన్నిట్లో వాళ్ళు ఏం చెప్పారంటే మేము పవర్లకు రాగానే మీ సమస్యలు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ సమస్యలు అలా స్పెషల్గా టీచర్స్ అన్నీ మేము సార్ట్అవుట్ చేస్తాము, మీకు ఇమ్మీడియట్గా సెటిల్ చేస్తామని చెప్పారు. గవర్నమెంట్ వచ్చి కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు కూడా ఈ బకాయిలు అట్లే పెండింగ్ అనేది. డిఏలు కానీ పిఆర్సీ వేయలేదు. తర్వాత హెల్త్ ఇష్యూలో వాళ్ళకి 2 lakhs రిటైర్డ్ కాగానే హెల్త్ బెనిఫిట్ అది ఇచ్చేది ఉండే, ఆ 2 lakhs 1 lakh తగ్గించారు. ఆ 1 lakh కూడా అది కూడా టైంలో ఇవ్వట్లేదు. అన్ని రకాలుగా అంటే సొంతం దాచుకున్న పనులు కానీ, గ్రాట్యుటీ కానీ, పిఎఫ్ కానీ, పెన్షన్, ఓల్డ్ పెన్షన్, న్యూ పెన్షన్ వాళ్ళకి కూడా ఆ డబ్బులు టైంలో ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు. 4-5 మీటింగ్లు పెట్టారు, కమిటీని వేశారు, కమిటీ సజెస్ట్ చేసింది. ఎవ్రీ మంత్ 700 crores ఇస్తామని చెప్పారు, అది కూడా ఒక మంత్ ఇచ్చి మళ్ళీ ఒక మంత్ ఆపేశారు. అంటే వాళ్ళు ఒక 30-40 years గవర్నమెంట్ సర్వీస్ చేసి లీగల్గా వాళ్ళకు వచ్చే డబ్బులను కూడా వాళ్ళకు టైంలో ఇవ్వకుండా గవర్నమెంట్ ఈ విధంగా సతాయించడం ఎక్కడ లేదు. ఎక్కడైతే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ గవర్నమెంట్ ఉన్న స్టేట్లు అన్నింటిలో కూడా ఇటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. అంటే స్టేట్ గవర్నమెంట్ తరఫున కానీ, బీజేపీ రూల్డ్ స్టేట్స్లో లేకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కానీ టైంలో పిఆర్సీ వస్తుంది, డిఏలు టైంలో వస్తున్నాయి, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ప్రతిదీ ఒకటి కూడా టైంలో వస్తుంది. ఓన్లీ అన్ఫార్చునేట్గా మన స్టేట్లో, అందులో తెలంగాణ స్టేట్లోనే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లీగల్గా వచ్చే డబ్బులు కూడా రాని కూడా ఒక యూనియన్ లాగా ఫామ్ చేసి కొట్లాడే పరిస్థితి వచ్చింది. కాబట్టి మన బీజేపీ తరఫున, పార్టీ తరఫున, తర్వాత మేము ఎమ్మెల్సీలు, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత పార్టీ ప్రెసిడెంట్ గారు, తర్వాత ఆఫీస్ బేర్స్ అందరూ కూడా దీనికి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాము. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన వాళ్ళందరి లీగల్గా వచ్చే డబ్బులు వచ్చే వరకు మేము దీన్ని కంటిన్యూ చేస్తాము. అవసరమైతే కౌన్సిల్లో కూడా మాట్లాడతాము, అసెంబ్లీలో కూడా ఈ ఇష్యూను లేపుతాం. అయితే ఇది కంప్లీట్ అయిన ఇంతవరకు కూడా మాట్లాడిన దాన్ని కూడా దానికి లాస్ట్ సెషన్లో కూడా అడిగాము, క్వశ్చన్ అవర్లో కూడా రేజ్ చేసాము, తర్వాత అసెంబ్లీ కూడా రేజ్ చేశారు. కాబట్టి ఈ ఇష్యూ సార్ట్ అయ్యే వరకు మేము కంప్లీట్గా వాళ్ళతో సింపతిగా ఉండి మేము కంప్లీట్ స్ట్రైక్ చేస్తాము. పార్టీ కూడా సపోర్ట్ ఉంటుంది.